పాత్రికేయ సోదరులకి, ఇది 40 సంవత్సరాలుగా ఒక్క మా పద్మపోయిన సంవత్సరం తప్ప 40 సంవత్సరాలుగా సంప్రదాయంగా జరుగుతున్న పుట్టినరోజు. ఇది నేను చేసుకుంటున్న పుట్టినరోజు కాదు. ఇది 1975లో నా భార్య ఇండస్ట్రీని అందరినీ పిలిచి ఆ రోజుని ఆమె చేతులతో ప్రారంభించింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఆమె ఉన్నంతకాలం ఆమె చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నా శిష్యులు, నా అభిమానులు కలిసి ఈరోజు ఒక పండుగలాగా మే 4వ తారీఖు అనేది అందరూ గుర్తించుకుని జ్ఞాపకం పెట్టుకుని ఆ సంవత్సరంలో నన్ను కలవకపోయినా మే 4వ తేదీన మాత్రం ఎక్కడున్నా సరే నన్ను అభిమానించే వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించే రోజు ఇది. నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుడిని. మల్లికార్జునరావు ఇండస్ట్రీలో అందరికీ మల్లయ్య అని తెలుసు. నా నిర్మాత, నాతో 2 సినిమాలు తీశాడు. ఈ మధ్య కూడా కొన్ని సినిమాలు తీశాడు. తన కొడుకుని పరిచయం చేస్తూ, శివాని పరిచయం చేస్తూ సినిమా తీశారు. ఇప్పుడు 2వ చిత్రంగా అనగనగా ఒక చిత్రం అనే సినిమాని ప్రారంభించి అనుకున్న టైంలో, అనుకున్న పద్ధతిలో, అనుకున్న బడ్జెట్లో సినిమాని కంప్లీట్ చేశాడు. దాని టీజర్ని ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా నా చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. దీని దర్శకుడు ఎవరో కాదు, ఒక ప్రేమ కథా చిత్రం దర్శకుడు. ప్రేమ కథా చిత్రం ఎంత సంచలనాలు సృష్టించిందో మీ అందరికీ తెలుసు. అలాంటి దర్శకుడు కొంచెం తెర వెనకపడ్డాడు. ఈ సినిమాతో మళ్ళీ తెర ముందుకు వచ్చాడు. తర్వాత మన బ్యానర్లో తారక్ ప్రభులో కూడా చేయబోతున్నాడు.
మంచి వ్యక్తి పుట్టినరోజు, బంధుమిత్రులకు పుట్టినరోజు. ఈరోజు దర్శకరత్న గురుగారు శ్రీ దాసనారాయణ గారు పుట్టినరోజు అంటే ఇది ఇండస్ట్రీ పుట్టినరోజు. ఇండస్ట్రీ మరొక్కసారి పుట్టినరోజు ఇది. థ్యాంక్ యూ సార్. ఒక్క విషయం మట్టు మాట్లాడుతున్నా. కథతో నేను ఒక లీడ్ రోల్ చేయాలని ప్రవీణ్ సత్తార్ వచ్చిన రోజున చాలా మంచి సినిమా తీస్తున్నారు అని మెచ్చుకున్నాను. సినిమా మంచి పికప్లో ఉండగా తీయబడింది, సరే అదొక ప్రక్రియ. కానీ ఈ సినిమాకి జాతీయ అవార్డు కాదు కదా, రాష్ట్ర అవార్డు కోసం ప్రయత్నించడం చాలా కష్టం. ఎందుకంటే తెర వెనక ప్రయత్నించడం మా వల్ల కాదు, తెర మీద మాత్రమే ప్రయత్నించగలం. కానీ జాతీయ స్థాయిలో దీనికి ఉత్తమ చిత్రంగా గుర్తింపు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఇండస్ట్రీ నుంచి ఏ ఫోన్ రాలేదు. ఈ యొక్క చిత్రానికి కన్నడ నుంచి ఎవరో ఫోన్ చేశారు, కన్నడ పరిశ్రమ నుంచి. ఏమండి మీకు ఇండస్ట్రీ తరఫు నుంచి ఈ సినిమాకి ఎవరు అభినందనలు తెలపలేదా అని. ఓకే, నాకు తెలిపిన వాళ్ళు తెలిపారు. కానీ ఒక తెలుగు చిత్రానికి భారతదేశం స్థాయిలో ఉత్తమ గుర్తింపు వచ్చినప్పుడు నేను సిగ్గుపడ్డాను. మరి దీన్ని పిలిచి కనీసం ఒక రెండు మంచి మాటలు పరిశ్రమ తరఫు నుంచి రాలేదండి. కానీ అవసరం లేదేమో అనిపించింది ఈరోజున.